కొంత మోతాదులోనే పాము విషం ఎక్కింది అనడానికి ఆధారం భీముడి శరీరం వజ్రంలాగా దృఢంగా ఉండడంతో సాధారణ పాముల కోరలు తన శరీరాన్ని ఏమీ చేయలేకపోయాయి అని భారతంలో చాలా క్లియర్గా వర్ణించారు. అంతేకాదు, కాటు వేసింది నాగుపామే అనడానికి కూడా భారతంలోనే ఆధారం ఉంది. దీంతో భీమసేనుడు మేల్కొని పూర్తి బలంతో పాములన్నిటితో పోరాడటం, దానితో ఆశ్చర్యపోయిన నాగజాతి వారిలో ఉత్తముడైన సర్పం వాసుకుని వెంట పెట్టుకుని వచ్చి భీమసేనుణ్ణి నాగలోకానికి తీసుకువెళ్ళటం, అక్కడ భీమసేనుడికి నాగజాతికి ఉన్న సంబంధాన్ని తెలుసుకొని సంతోషంతో నాగజాతి ఒక ఔషధ పాయసాన్నిస్తే దాన్ని స్వీకరించిన భీమసేనుడికి సహస్ర ఏనుగుల బలం రావటం, చివరికి క్షేమంగా నది ఒడ్డుకు తెచ్చి వదిలిపెట్టడం అన్నింటినీ చూసి కాదు చదివాక ఒక బలమైన నమ్మకం కలిగింది. ఒక్క వాక్యంలో చెప్పాలంటే దుర్యోధనుడి దుర్మార్గం సరిగ్గానే ప్రణాళిక వేసి అమలు చేసింది. కానీ భగవంతుడు అంతకు మించి ప్రణాళిక రచించాడు సన్మార్గుణ్ణి రక్షించటానికి. ఇది